చెప్తున్నారు. బాబా అంటారు, "నాతో పాటు ఉండడానికి ముఖ్యంగా మీ మనసుని ఎటువంటి స్థితి ప్రదర్శించనీయకుండా చూడండి. అది చాలా ముఖ్యమని" కూడా చెప్పారు. అంటే ప్రతి సంఘటనని కూడా లోపలికి తీసుకోకుండా బాబాతో ఉన్నట్టుగా ధైర్యంగా, తృప్తిగా, హ్యాపీగా ఉండాలని బాబా చెప్తున్నారు. దీని గురించి సోదరి మణిజ అంటారు, "ఆ రోజుల్లో మాకు క్రమశిక్షణ, కష్టాలు కూడా అపరిమితంగా ఉండేవి. దానితో పాటే ఒక స్వేచ్ఛాభావం కూడా ఉండేది" అని చెప్తున్నారు. అదేంటంటే ఒక ఆంతరంగిక తృప్తి కూడా ఉండేది మాకు అని చెప్పారు సోదరి మణిజ. ఇరిచ్ అంటారు, పురుషుల విషయంలో అయితే ఇరిచ్ చెప్తున్నారు. మా తలలపై ఎటువంటి ఆచ్ఛాదన ఉండేది కాదు. ఆహార పదార్థాలు సరిపోయేవి కావు. వాననక, ఎండనక నడిచేవాళ్ళం. ప్రకృతి వైపరీత్యాలన్నీ తట్టుకోవలసి వచ్చేది. అంతేకాక స్త్రీలను చూసుకోవలసిన ఒక నైతిక బాధ్యత కూడా మా మీద ఉండేది అంటున్నారు ఎలిచి. మేము మా మనస్థితులు ప్రకటించినా, బాబా ఆజ్ఞలు జవదాటినా, బాబా మమ్మల్ని తిరిగి పంపించి వేస్తారేమో అని భయపడేవారం. మనం తెలుసుకున్నాం కదా! దౌలత్ సింగ్ విషయంలో అండి. దౌలత్ సింగ్ విషయంలో కూడా బాబా చాలా స్ట్రిక్ట్‌గా వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోయి అక్కడ నవజీవనం చేయమంటే మండలి ఎవ్వరు కూడా అయ్యో! ఇలా జరిగిందేంటి అని బాధపడడం గాని, అతన్ని ఓదార్చడం గాని, బాబాకి ఏదైనా చెప్పడం గాని కూడా చేసేవారు కాదు. నవ్వుతో ఆ సన్నివేశాన్ని చూసారు. అది మాకు ఒక రకంగా బాబా నుంచి దూరం చేస్తుందేమో అని చెప్పి మేము అలా ఆనందంగానే ఉన్నాము. ఆ గడియల్లో కూడా అని చెప్తారు. అలాగే ఇప్పుడు ఇరిచి కూడా ఏం చెప్తున్నారంటే, మేము మా మనస్థితులు ప్రకటించినా, బాబా ఆజ్ఞలు జవదాటిన బాబా మమ్మల్ని తిరిగి పంపివేస్తారేమో అని భయపడేవారం. ప్రతి ఒక్కరూ ఎటువంటి విపరీతమైన కష్టాలు అనుభవించవలసి వచ్చిందో, ఆ నవజీవనంలో జీవించిన వారు తప్ప, మిగిలిన వారు ఊహించనైనా ఊహించలేరు. అంటే ఎంత చెప్పుకున్నా, ఎంత చదువుకున్నా అది కొంచెమే అవుతుంటా. ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది బాధ అంటారు చూసారా? అలాగా మేము జీవించిన వాళ్ళకే తెలుస్తుంది నవజీవనం అన్నది ఎంత కష్టమో అని చెప్తున్నాడు. కానీ, ఆ బాధనంతా బాబా చల్లని నీడలో మరిచిపోయేవారం అని చెప్తున్నాడు. ఆ నిమిషం అలా ఒక్క సెకన్ అనిపించినా, మళ్ళీ వెంటనే బాబాతోనే ఉన్నాం కదా అని మాకు ఆనందం కలిగేదని ఇరిచి మనకి తెలియజేశారు. అక్కడి వరకు మనం చదువుకున్నామండి. ఈ రోజు విషయంలోకొద్దాం. బాబా కూడా మధ్యగా అంటే మరీ పేద అడుక్కునే వాళ్ళు కాకుండా ఆ! అట్లాంటి వాళ్ళకి కాకుండా చూడండి ఒకసారి బాగా బతికి, బాగా చితికిపోయిన ఫ్యామిలీలుంటాయి కదా! వాళ్ళు ఎవరిని చేయి చాచి అడగరు. పూర్తిగా భగవంతుని మీదే ఆధారపడి వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి బాబా సహాయం చేసేవారండి. వాళ్ళ కాళ్ళు కడిగేవారు. అలా ఒక ఫ్యామిలీ దగ్గరికెళ్ళి బాబా సహాయం చేయడం, వాళ్ళేమో ఇదేంటి ఈయనెవరో అని అనుకునేలాగా వాళ్ళు అడిగేలోగానే వెనక్కి తిరిగెళ్ళిపోయేవారు. అలా బాబా ఒక ఫ్యామిలీకి రూ. 300 ఇచ్చారన్న సంగతి కూడా మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. ఈరోజు విషయంలోకొద్దాం. నవజీవనాన్ని వర్ణించడం, అర్థం చేసుకోలేని దానిని ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది. అంటే ఎప్పటికీ మనకు అర్థం కాదు నవజీవనం అది. కాబట్టి కానీ దాని గురించి చెప్తున్నాము అంటే అది ఎప్పటికీ అర్థం కాని విషయంగానే ఉంటుందని చెప్తున్నారు. ఏ వస్తువులతోనూ, బాహ్య ప్రపంచంతోనూ బంధం ఏర్పరచుకోకుండా ఏ విధంగా జీవించాలనే విషయాన్ని జీవించి చూపించారు బాబా అని చెప్తున్నారు. బాబా ఈ నవజీవనంలో ఈ బంధాలు సత్య పదార్థానికి మనకి మధ్య అడ్డుగా నిలుస్తాయి అన్నారు. పరలోక సామ్రాజ్యంలో ధనం పొందాలంటే నీకున్నదంతా అమ్మి పేదలకు ఇవ్వు అనే మాటలు పాటించాలి. అంటే ఎవరైతే భారమంతా భగవంతుని మీదనే వేస్తారో అట్టివారి బాధ్యత ఆయన తీసుకుంటారు అని భావం. ఈ రోజులలో యూరప్, ఆసియా దేశాలలో యుద్ధం సంభవించింది. హిందూ దేశ విభజన జరిగింది. కరువు వచ్చింది. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. నిరాశ, నిస్సృహలతో దాన ధర్మాల మీద ఆధారపడవలసి వచ్చింది వారు. ఆసియా దేశం అంతటా ఇంచుమించు తిండిని అడుక్కుని తినవలసిన పరిస్థితి ఏర్పడింది. యూరప్‌లో శరణార్థుల శిబిరాలు లేచి ఇతర దేశీయుల సహాయం అందించినాయి. ముఖ్యంగా మార్షస్ ప్లాన్ కింద యుఎన్ఆర్ఆర్ఏ అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ రెహబిటేషన్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థటండి. అంటే యుఎన్ఆర్ఆర్ఏ అనే సంస్థ ఒకటి పేరిట యునైటెడ్ నేషన్స్ చేసే సహాయాలపై వీరు ఎక్కువగా ఆధారపడ్డారు.
ప్రపంచంలోని ఈ అనాథల బాధను మండలి వారితో పాటు తన భుజస్కంధాల మీద పెట్టుకుని తనదైన ఒక అర్థం కాని వింత విధానంలో పనిచేశారు బాబా. నవజీవన ప్రారంభంలోనే తాను భగవంతుడనే విషయాన్ని విస్మరించమన్నారు బాబా. మానవులలో మానవునిగా, మానవుని కుమారునిగా, సహచరులకు సహచరిగా సంచరించారు బాబా. ఎవ్వరూ గాని తనకు మొక్కడం గాని, పాదాభివందనం చేయడం గాని కూడదన్నారు. పేదవారికి తానే కాళ్ళు కడిగి, మ్రొక్కి, తనకున్న దానిలోనే దానం చేశారు. సాటి మానవ సౌభ్రాతృత్వానికిది తార్కాణం. ప్రతి జీవిలోనూ ఉండే ఆ పరమాత్మ ఆ పరమాత్మ ఎదుట వినమ్రత చూపడం అది. ఆ పరమాత్మను మనం తెలుసుకోలేకపోవచ్చును గాని గౌరవించాలి. కేవలం ఐహికమైన వస్తువులే బంధనాహేతువులనుకోవడానికి వీలులేదు. మన ఆశలు, ఆశయాలు, కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు కూడా బంధనాలే. నవజీవనంలో సమస్తము విడిచిపెట్టాలి. మండలి వారికి పెట్టిన షరతులలో బాబా ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు అని హెచ్చరించారు. నిరాశ, నిస్పృహ అనేవి అక్షరాల సంపూర్ణంగా ఉండాలి. రేపటికి జీవించే ఉంటాం అనే ఆశ గాని, మళ్ళీ బాబాను చూడాలనే ఆశ గాని ఉండకూడదు. నాతో పాటుగా వచ్చి కారణం లేకుండా మరణించడానికి ఎంతమంది సంసిద్ధులై వస్తారో చూద్దాం అన్నారు బాబా. అంటే నవజీవనం స్టార్ట్ చేయడానికి ముందు బాబా చెప్పిన మాటది. శ్రీమండలి వారితో నన్ను మళ్ళీ మీరు చూడగలుగుతారనే ఆశ సంపూర్తిగా, మనస్ఫూర్తిగా వదులుకోవాలి. ఆశే ఆశ అనే దానిలోనే కష్టాలొస్తాయి. ఆశ లేని చోట నిరాశ అనేది ఉండదు కదా అంటారు బాబా. బాబాతో పాటు ఉండడం, ఆయనను అనుసరించడం అనేది పరిత్యాగంతో కూడిన పరిత్యాగం అన్నారు ఎరిచి. పరిత్యాగం అనే పదాన్ని పరిత్యాగం చెయ్యాలి. మా ధ్యేయమంతా బాబా మమ్మలను ఎక్కడికి తీసుకెళితే అక్కడికి వెళ్ళడం. ఆయన ఏం చెబితే అది చేయడం మా పని అన్నారు ఎరిచి. 1951 సంవత్సరం ఫిబ్రవరి నాటికి బాబా ప్రయాణాలు ముగిసినట్లే కనబడ్డాయి. బాబా మళ్ళీ ఒకసారి ఉపవాసం చేస్తూ ఏకాంతవాసంలోకి వెళ్లారు. సంవత్సరం మధ్యకాలంలో తన మండలి వారిని, శిష్యులను, ప్రేమికులను, పాత జీవితంలో వారిని కూడా పిలిచి తాను మరొక కొత్త అడుగు వేయబోతున్నానని తెలియజేశారు బాబా. ఇది నిరాశ నిస్పృహల జీవితాన్ని వెనక్కి తీసుకోవడం కాదు, దానికి అతీతంగా వెళ్ళడం అన్నారు. మానసిక నాశనం అన్నారు మెహర్ బాబా. నేను బయటకు కానరానటువంటి శారీరక నాశనమును నేను కోరకుండగానే కూడా ఎదుర్కోవలసి వస్తుంది. నాతో పాటు ఈ మరణ యాతనను పాలు పంచుకునేవారు నాతో రావచ్చు. కానీ అటువంటి నిర్ణయం తీసుకునే పూర్వం ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతటి మనోబలం కావాలో కూడా ఆలోచించండి అన్నారు మెహర్ బాబా. ఏదో ఉద్రేకపూరితంగా నిర్ణయం తీసుకుంటే అది చాలా ప్రమాదకరం. నేనేమీ బాధ్యత తీసుకోను బోను. నాతో పాటు వచ్చే వారి విషయాలు నేను పట్టించుకోను. అంటే నవజీవనం బయలుదేరే ముందు బాబా చాలా స్ట్రిక్ట్ రూల్స్ చెప్పారు. అవన్నీ మళ్ళీ ఒకసారి మనకి చెప్తున్నారిక్కడ. ఎంత బాబా ఈ చెప్తున్నారో. అంటే బాబాతో ఉంటున్నాం కదా! మనకేం అవ్వదని గాని, బాబా చూసుకుంటారని గాని, బాబా మీదే ఆధారపడతామని ఇలాంటివేమి ఊహించొద్దని చెప్తున్నారు. నేనసలు మిమ్మల్ని పట్టించుకోనని కూడా బాబా చెప్తున్నారు. బాబా ఎంతటి కఠినమైన హెచ్చరికలు చేసినప్పటికీ, బాబాతో పాటుగా మానసిక నాశనానికి వెళ్ళడానికి 22 మంది సంసిద్ధులైనారు. దానినే మనోనాశ్ అని పిలిచారు బాబా. వారితో ముందుగా 8 మందిని ఎన్నుకొని తుట్టతుదకు 5 మందిని ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులందరినీ బాబా మౌన వార్షిక దినమైన జూలై 10వ తేదీ నాడు పూర్తిగా మౌనం వహించమన్నారు. తదుపరి 1952 సంవత్సరం డిసెంబర్ ఆఖరు నుండి ఫిబ్రవరి మధ్య రోజుల వరకు రోజుకు అరగంట సేపు మనస్ఫూర్తిగా, భక్తితో ఎవరి మతానికి సంబంధించిన భగవన్నామం వారు స్మరించాలి అన్నారు మెహర్ బాబా. 1951 సంవత్సరం ఆఖరి దినాన బాబా ఈ విధంగా చెప్పారు. మనస్సు అర్థం చేసుకోలేని దానిని మనస్సుతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం వృధా. భాషా ధ్వనులతో గాని, మాటల రూపంలో గాని ఆత్మ యొక్క ఉత్తమమైన స్థితిని వర్ణించాలని యత్నించడం అంతకన్నా వృధా. ఆ స్థితిని అనుభవించిన వారు చెప్పవలసినదంతా, చెప్పినదంతా, చెప్పబోవుదంతా కూడా కపట రూపం. ఈ కపట రూపం నశించి నిజ స్వరూప దర్శనమైన తర్వాతనే జరుగుతుంది.
అసత్యం నశించినప్పుడు మాత్రమే సత్యం జనించగలదు. మనకి మనం చనిపోవడమే అన్ని మరణాలకు నిజమైన మరణం. శాశ్వత జీవనానికి అది ఒక్కటే మార్గం. అంటే మనస్సు. దానితో పాటు ఉండే ఆశలు, కోరికలు, వాంఛలు దివ్య ప్రేమ అనే అగ్నిలో దగ్ధమైనప్పుడు అనంతము, అవినాశము, అదృశ్యము, శాశ్వతము అయినట్టి ఆత్మ ప్రకటితమవుతుంది. అది ఏ మనోనాశనం. అసత్యము, పరిమితము, దుఃఖభాజము, అజ్ఞాని, వినాశకారి అయిన నేను నాశనమైపోయి, దాని స్థానే అనంత జ్ఞానము, ప్రేమ, శక్తి, శాంతి, ఆనందము, ఘనత కలిగినట్టి నిజమైన నేను వస్తుంది. మనమంతా కూడా అనంత జ్ఞానమనే హద్దులు లేని మహాసముద్రంలోనే ఉన్నాం. కానీ అజ్ఞానమునకు మూల కారణమైన మనస్సు మాయమయ్యే వరకు దాని గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎందుచేతనంటే మనసు నశించినప్పుడు అజ్ఞానం నశిస్తుంది అన్నారు మెహర్ బాబా. మనలో చాలా మందికి ఇది విరుద్ధమైన వివరణగా గోచరించవచ్చు. మనస్సు నాశనం అయితే జ్ఞానం పోతుంది గాని అజ్ఞానం అంతవడం ఏమిటి అనుకుంటాం మనం. మన దృష్టిలో విజ్ఞానానికి, పెరుగుదలకి, అభివృద్ధికి మూలం మనస్సని మన భావన. అంటే మనస్సుతోనే కదా అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి మనస్సు వలన ఎలా జ్ఞానం వస్తుంది? అంటే జ్ఞానం అన్నారు కదా బాబా! మనస్సు నాశనమైతే జ్ఞానం పోతుంది గానీ, అజ్ఞానం అంతం ఎలా అవుతుందని అనిపిస్తూ ఉంటుంది కదా! మనసుతోనే అన్నీ చేస్తూ ఉంటాం గనక మన భావనది. విజ్ఞానధరుడైన వ్యక్తిని మనం గౌరవిస్తాం. విద్యా సంపద వలన ఎవరైతే తమ పిల్లల యొక్క జ్ఞానం వృద్ధి చేసుకుంటారో, వారు గొప్పవారిని శ్లాఘించదగిన వారినని భావిస్తాం. బాబా కూడా ఏ పనికైనా మానసిక బలం అవసరం అన్నారు. అటువంటప్పుడు అజ్ఞానమునకు మూల కారణమైన మనస్సని అది నశించాలని అనడంలో అర్థమేమిటి? అంటే తుదకు తెలుసుకోవలసిన సత్యమునకు మనస్సు ఆటంకంగా నిలుస్తుంది. ఎందుచేతనంటే జీవితంలో మన పాత్రను, అసలు జీవిత విధానమును అది తప్పుగా మనకు కనిపించేటట్లు చేస్తుంది. తాను, పొరుగువారు వేరు వేరు అనే భావం కలుగజేస్తుంది. ఈ మనసు సంకల్పం వలనే ప్రతివారు స్త్రీ గాని, పురుషుడు గాని తాను ఇతరుల కన్నా, ఇతరమైన వాటికన్నా వేరు అని భావిస్తారు. అందువల్ల ఇతరులకు తనకు మధ్య భేదభావం చూస్తారు. ఒక్క నిమిషం ఉండు. జై బాబా అండి. స్త్రీ గాని, పురుషుడు గాని తను ఇతరుల కన్నా, ఇతరమైన వాటికన్నా వేరు అని భావిస్తారు. అందువల్ల ఇతరులకు, తనకు మధ్య భేదభావం చూస్తారు. ఈ మనస్సే మానవులలో మతాలని, జాతులని, గొప్ప, పేద అని భేదభావం సృష్టిస్తుంది. కోపాలు, కార్పణ్యాలు, అలవాట్లు, నిషేధాలు, చట్టాలు అన్నీ కూడా దీని వలననే జరుగుతుంది. ఈ విభేదాలు మనసు సర్వసామాన్యమైనవిగా భావిస్తాం. కానీ అది తప్పు అని పసిపిల్లలకు తెలియజేయాలి మనం. ఏ మతం వారు కానీ, ఏ జాతి వారు కానీ, ఏ రంగం వారు కానీ అందరి పిల్లలు ఒకటిగా కలిసిపోతారు. ఒక జాతికి, మరొక జాతికి, ఒక మతానికి, మరొక మతానికి మధ్య అపనమ్మకానికి, ద్వేషానికి కారణం మనస్సు. భగవంతుని దశకు మనం చేసే సుదీర్ఘ ప్రయాణంలో మన గమ్యం మరిచిపోయేటట్లు చేస్తుంది మనస్సు. మనలో మనం పోట్లాడుకోవడం మొదలు పెడతాం. అది ఎంత దూరం వెళుతుందంటే భగవంతుని పేరిట దైవీ దూషణ చేసే వరకు వెళుతుంది. మన అవసరాల కన్నా మిన్నగా, మనకు పనికి వచ్చే వాటికన్నా ఎక్కువగా ధన, వస్తు, వాహనాలను ప్రోగు చేయమని ప్రోత్సహించేది మనస్సు. వ్యక్తికి మధ్య, సంస్థకు మధ్య, ప్రజలకు మధ్య పోటీ, విరోధం కలగజేసేది కూడా ఈ మనస్సే. నిర్దాక్షిణ్యంగా డబ్బు గణించి జయం పొందిన వారిలో ఇతరుల ఎడల ఖాతరు చేయని గుణాన్ని, అపజయం పొందిన వారిలో ఈర్ష్యాద్వేషాలు రగులుస్తుంది మనస్సు. జాతీయ స్థాయిలో రక్షణ పేరిట కొత్త ఆయుధాలు సృష్టించడం కూడా మనసు యొక్క పనియే. కానీ అది పొరుగువారికి భయం కలిగించి వారు కూడా అటువంటివి తయారు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇది అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఈ విధంగా కడుపు నిండా తిండి, ఉండడానికి నీడ కల్పించడానికి బదులు ఈ తెలివితేటలు
వినాశకారిగా తయారవుతున్నాయి. ఏ దేశానికి ఆ దేశమే అబ్బే మేం వాటిని ఉపయోగించం అంటూనే అవి తయారు చేయడం, ప్రోగు చేయడం చేస్తూనే ఉంటారు. పక్షి తలకి ఇరువైపులా కళ్ళు ఉండడం వల్ల దాని దృష్టి కేంద్రీకృతమై ఉండదు. విభిన్నంగా కనబడుతుంది దానికి. అదే విధంగా ద్వంద్వ దృష్టితో చూసే మనస్సు తనకు తోచినది తప్పు, వేరే విధంగా తనకు తోచిందే తప్ప వేరే విధంగా చూడలేదు. తనకు తానే న్యాయ నిర్ణేతను అనుకుంటున్న మనస్సు తనకు అర్థం కాని దానినంతా మాయ అని, తను తెలుసుకోలేని దానికి అసలు ఉనికే లేదని తలపోస్తుంది. ఈ విధంగా అన్నిటి మీద ఆధిపత్యం సంపాదించుకోవాలని యత్నించడమే అజ్ఞానానికి మూలం అన్నారు మెహర్ బాబా. ఎందుచేతనంటే మనం అర్థం చేసుకుని చేసే పనులకు భగవత్ సామ్రాజ్యంలో స్థానం లేదు. నీచమైన వాటి గురించి మనం సంపాదించే జ్ఞానం కంటే ఉదాత్తమైన విషయాల గురించి కాస్తంత ఎరుక ఉన్న చాలు అన్నారు థామస్ అనే ఆయన. అంతేగాక ప్రతి మతము యొక్క మూల సూత్రం అన్ని జీవుల ఏకత్వం అయినప్పటికీ మనస్సు తన యొక్క ద్వంద్వ ప్రకృతి వలన అది తెలుసుకోలేకపోతున్నది. బాబా ఎప్పుడు ఇలా అనేవారు. ఈ ఏకత్వ భావం నొక్కి చెప్పేవారు. అందువలన మనమంతా వేరు వేరు మనుషులను అనుకోవడానికి బదులు మనదంతా విడదీయరాని బంధం, మనమంతా ఒకటే అనుకోవాలి. సృష్ట్యాదిలో ఉన్న వాయువులు, రాళ్ళు, రప్పలు అన్నిటిలో కూడా నిగూఢంగా ఉన్న ఒకానొక శక్తి అన్నిటినీ ఏకం చేస్తుంది. బాబా అన్నారు, సత్యం అనేది హేతువుకి అతీతంగా ఉంటుంది. అందుచేత అది మానవ అవగాహనకు అంతుబట్టదు. భగవంతుడు అవగాహనకు అతీతుడు గనక అవగాహన ఏ విధంగానూ సహాయకారి కానేరదు. ఏ క్షణాన్నైతే నీవు భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తావో ఆ క్షణమే నీవు భగవంతుని అపార్థం చేసుకుంటున్నావు. నీవు ఆయనను అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయనను చేజార్చుకుంటున్నావు. జ్ఞానోదయం కలగాలంటే హేతువు పోవాలి. కేవలం మనోనాశనం ఒక్కటే సత్య మార్గానికి నడిపించగలదు. మనస్సు నాశనం చేసుకోగలగడానికి ఒక మార్గం ఉంది. అది ఏ ప్రేమ మార్గం. ఉదాహరణకు మానవులలో ఉండే ప్రేమను తీసుకుందాం. ఒక స్త్రీ, ఒక పురుషుడు పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకుంటే వారి మధ్య ఏది అడ్డురాదు. ఒకరి ఎడల ఒకరి గల ప్రేమతో సమస్తము పోగొట్టుకుంటారు. తప్పులు పట్టడమూ లేదు, పొగడ్తలు ఉండవు. ఆలోచనలు మార్పిడి చేసుకునే ప్రసక్తి కూడా ఉండదు. ఆలోచనలు లేకుండా ప్రేమ పరిపాలిస్తూ ఉంటుంది. మనస్సు తాత్కాలికంగా పనిచేయడం మానివేస్తుంది. ఎందుచేతనంటే అటువంటి తీవ్రమైన ప్రేమలో మనస్సుకి స్థానం లేదు. సామాన్యమైన మానవుని ప్రేమయే అంత దూరం పోగలిగినప్పుడు దివ్య ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో ఊహించుకోండి అన్నారు మెహర్ బాబా. మనోనాశనం అంటే ప్రేమలో మనస్సును పోగొట్టుకోవడం అనేది నవజీవనం యొక్క తుది ఘట్టం. నవజీవనంలో అందరూ సహచరులు ఒకరికొకరు సహాయపడుతూ ప్రతిరోజు ఆహారమునకు, నీడకు, భగవంతుని మీద, దాతల మీద ఆధారపడి తిరిగారు. మున్ముందు రానున్న బాబా చెప్పినట్టు కొత్త యుగం కొద్దిగా గ్రహించడానికి వీలు చేస్తుంది ఈ నవజీవనం. ఈ యుగంలో హేతువును, సహజ జ్ఞానమును అణగదొక్కుతుంది. దురాశను, భయమును ప్రేమ జయిస్తుంది. పోటీని, నిస్వార్థాన్ని వదిలి ఒకరి కష్టసుఖాలలో ఒకరు పాలు పంచుకుంటారు. వ్యక్తులు కానివ్వండి, జాతులు కానివ్వండి, నిశ్చింతంగా ఒకరి ఔదార్యంపై మరొకరు ఆధారపడతారు. నవజీవన కాలంలో బాబాతో పాటు కొన్ని జంతువులు కూడా వెళ్ళినవి కదా. మరి అవి ఏమి చేసినట్టు అంటే ఒంటె, ఎద్దులు, ఆవు, పైగా ఎంతసేపు మోయవలసిన ఒక దూడ, తెల్ల గుర్రం ఇవన్నీ ఎందుకు? బహుశా అవి జంతు సామ్రాజ్యానికి ప్రతినిధులుగా బాబా నవజీవనంలో పాలు పంచుకుని బాబా చేసిన ఈ నవజీవన కార్యక్రమం ద్వారా జనించిన ఆధ్యాత్మిక శక్తిని ఆస్వాదించి ఉండవచ్చు. అదే విధంగా మనం తప్పు మార్గంలో నడవడం వలన అపరిశుభ్రం కాబడిన ఈ ప్రపంచమంతా పునీతం గావింపబడి ఉండవచ్చు అని రాస్తున్నారు రచయిత. అంటే నవజీవనము అన్నది ప్రతి మానవుడు ఆచరించవలసిన విధానం అండి అది. ఎందుకంటే ప్రతిదానికి మమైకం అయిపోతూ ఉంటాం కనుక దానివల్ల సంస్కారాలు, మళ్ళీ జన్మకి పునాది, ఇలా ఎన్నాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటాం అంటారు బాబా కూడా. ఇలాంటి జన్మలు బోల్డు జన్మలు ఎత్తి ఉన్నావు. మరి ఇంకెలాగా? అందుకే ఆయనే సూచించి ఆచరించారు. అంటే పూర్తిగా భగవంతుని మీద ఆధారపడిపోవడం, దేనికి అతుక్కోకుండా ఉంటాం.
ఉన్న దాంతో తృప్తిగా ఉండడం. ఈ రోజుతో అంతా ఆనందంగా ఉండడం. రేపటి గురించి ఆలోచన లేకుండా ఉండడం. ఇలాంటిది ఉంటే కనుకండి సంస్కారాలు ఖాతాలోనూ పడవు. పాత సంస్కారాలు ఖర్చయిపోతాయి. భగవంతుని దశ తిరగడానికి, భగవంతుని వైపు అడుగులు వేయడానికి, భగవంతుని దరి చేరడానికి కూడా అది చాలా సులువైపోతుంది మార్గం. కాబట్టి నవజీవనం అన్నది జీవనం అనేది కొత్త యుగం అన్నది బాబా చేసి చూపించారు కనుక నవజీవనం గురించి కొంచెం క్లుప్తంగా మరింత వివరంగా అంటే ఎక్కడెక్కడికి వెళ్లారు, బాబా ఏమేమి చేశారు, మనోనాష్ గురించి, అలాగే మండలి ఏమేమిటన్నారు, ఎలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళు ఫేస్ చేశారు, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా ఈ మౌన మాధుర్యం పుస్తకంలో ఒక అధ్యాయంలో చాలా అద్భుతంగా ఆయన రాశారు. శ్రీలత విష్ణురావు గారు కూడా అంత చక్కగా ట్రాన్స్‌లేట్ చేశారండి. మనం చాలా విషయాలు క్లుప్తంగా అంటే నవజీవనం అంటే ఒక ఫ్రేమింగ్ కింద మనకు అర్థమవుతుందనమాట. ఈ నవజీవనం సబ్జెక్ట్ చాలా ఉంది. కానీ ఒక ఫ్రేమింగ్ కింద మనకి నవజీవనం అంటే అవగతమయ్యేలా రాసిన వారికి, అది తెలుసుకునే భాగ్యం కల్పించిన బాబాకి ధన్యవాదాలండి. నెక్స్ట్ రేపు అతి గొప్ప శరీర సంబంధిత విపత్తు అని బాబాకి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పారు. అది రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.